హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిట్టి చామంతి. ఈ కథ రచించిన వారు భాగ్యలక్ష్మి అప్పికొండ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రాధా, పిల్లల పెంపకం మీద వెబినార్లు జరుగుతున్నాయి. మనకు స్లాట్ బుక్ చేయినా? మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టకుండా వంటగదిలో దోశలు వేస్తున్న నన్ను అడుగుతున్నారు మా శ్రీవారు. మీకు కావలసింది ముందు ఇది కదా. కాఫీ కప్పు ఆయన చేతిలో పెట్టి, ఆదివారం మీకు ఖాళీ దొరుకుతుంది కనుక బుక్ చేస్తానంటున్నారు. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు ఆదివారమే. మీ ఎంత ఖాళీ నాకు లేదు, చాలా పనులున్నాయి. మళ్ళీ ఆదివారం చూద్దాంలేండి. పక్క దుప్పట్లు సర్దుతూ అన్నాను. అమ్మా టిఫిన్. టీవీ చూస్తూ నా 12 ఏళ్ల పుత్రరత్నం అరుస్తున్నాడు. నాకిష్టమైన పల్లి చట్నీ చేసావు కదా. నా 10 ఏళ్ల కూతురు తెలివిగా అడుగుతుంది. సోఫా మీద కూర్చొని రిమోట్ కోసం మల్ల యుద్ధాలు చేస్తున్న ఇద్దరికీ సర్ది చెప్పి చెరో ప్లేట్ టిఫిన్ ఇచ్చాను. ఇంతలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. వెంటనే కొంక్యానికి తగిలించున్న మాస్క్ తగిలించుకొని వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా 13 ఏళ్ళు 14 ఏళ్ల కుర్రవాడు. ఇస్త్రీ లేదు కానీ బట్టలు శుభ్రంగా ఉన్నాయి. కళ్ళు తేజోవంతంగా ఉన్నాయి. కానీ ఆ కళ్ళు మా పిల్లలు తింటున్న టిఫిన్ వైపే ఉన్నాయి. ఏంటి అని అడిగాను. అమ్మా పేపర్ బిల్. పేపర్ మీద రాస్తూ ఆ టిఫిన్ వైపే చూస్తూ తడబడుతూ అన్నాడు. సాధారణంగా ఇలాంటి పిల్లలు ఆంటీ అంటారు. కానీ ఈ బాబు అమ్మా అని అంత మధురంగా పిలుస్తుంటే నాకెందుకో చాలా ముచ్చటేసింది. ఒక్క నిమిషం బాబు అని వంటగదిలోకి వెళ్ళి ఒక స్టీల్ డబ్బాలో టిఫిన్ పెట్టి పేపర్ బిల్లు కని అట్టే పెట్టిన డబ్బులు కూడా తీసుకుని బయటకొచ్చి ఇదిగో తీసుకో బాబు అని ఎంతో ఆనందంగా వాడి చేతిలో పెట్టాను. వద్దమ్మా, మా వాడి ప్లేట్ వైపు చూస్తూ అన్నాడు. పర్లేదు బాబు, మొహమాట పడకు, నేనేగా ఇస్తున్నాను, తీసుకో అని ఇవ్వటానికి ప్రయత్నించాను. అమ్మా నాకు ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం కావాలి. మళ్ళీ ఆదివారం చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తాను. అటువైపే చూస్తూ అమాయకంగా అడిగాడు. మా వాడు టీపైపై కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ టిఫిన్ తింటున్నాడు. ఆ కాళ్ల పక్కనే ఆ పుస్తకం ఉంది. వాడి వాలకం చూసి నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. వెంటనే మా వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కింద పెట్టు అని కళ్ళతోనే అదిలించాను. వాడు వెంటనే కాళ్ళు కింద పెట్టాడు. ఆ పుస్తకం తీసుకున్నాను. ఆ పుస్తకంతో పాటు టిఫిన్ కూడా తీసుకో. బలవంతంగా ఆ పిల్లవాడి చేతిలో పేపర్ బిల్లుతో పాటు పెట్టాను. మళ్ళీ ఆదివారం ఉదయం తలుపు తీయగానే ద్వారబంధం పక్కగా తలతలా మెరుస్తూ నేనిచ్చిన బాక్స్, న్యూస్ పేపర్తో అట్ట వేసిన పుస్తకం, దాని కింద న్యూస్ పేపర్. నేనిచ్చినప్పుడు ఆ అట్ట లేదు. ఆ పిల్లవాడు ఎంత బుద్ధిమంతుడు. పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా తిరిగి ఇచ్చాడు. మనసులోనే ప్రశంసించాను. ఆ బాక్స్, పుస్తకం, న్యూస్ పేపర్ తీసుకుని వెళుతుండగా బాక్స్లో ఏదో ఉన్నట్టుగా కదులుతుంది. తెరిచి చూస్తే అందులో ఉత్తరం. చిన్న పొట్లం ఉంది. ఉత్తరం విప్పి చూశాను. అందులో అమ్మా, మా అమ్మ కోవిడ్ వల్ల చనిపోయింది. ఆకలేస్తే అడుక్కోకు, కష్టపడి సంపాదించుకో. జ్ఞానం కావలసి వస్తే సిగ్గుపడకుండా అడిగి నేర్చుకో అని మా అమ్మ పదే పదే చెప్పింది. కానీ మీరు అడగకుండానే నా ఆకలి తీర్చారు. అడిగిన వెంటనే పుస్తకం ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా. ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఖాళీ బాక్స్ ఇవ్వకూడదటగా మా అమ్మ చెప్పింది. అందుకే బాక్స్లో ఇవి పెట్టాను, తీసుకోండమ్మా. ముత్యాల వరుసల్లాంటి అక్షరాలతో రాసుంది. బాక్సులో పక్కగా ఒద్దికగా కట్టి ఉన్న పొట్లం విప్పి చూశాను. పసుపు, కుంకుమ, చిట్టి చామంతి పువ్వులున్నాయి. గుడిలో ఉన్న కాగితంతో కట్టున్నాడు. విప్పుతున్నప్పుడు మనస్సును హాయిగా తాకుతున్న గంధపు వాసన. ఆ తల్లి చనిపోయి కూడా పిల్లవాడిని తన మాటల ప్రేరణతో ఎంత సంస్కారంగా పెంచింది. అప్రయత్నంగా నా కళ్ళ వెంట కారిన కన్నీటి చుక్కలు ఉత్తరం మీద ఉన్న అమ్మా అనే అక్షరాలపై పడ్డాయి. ఆ నీటి చుక్కలపై అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు తోడై మరింత అందంగా ఆ అక్షరాలు మెరుస్తున్నాయి. ఈ వారమైనా స్లాట్ బుక్ చేయనా? మా వారు అడుగుతున్నారు. ఆ చిట్టి చేతులతో ఇచ్చిన చిట్టి చామంతి పువ్వుల్ని జడల్లో తురుముకొని వాడిచ్చిన జ్ఞానాన్ని కుంకుమగా నా నుదుటన అద్దుకొని నిశ్చయంగా చెప్పాను అవసరం లేదు అని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.